ఏమండి మన కాపురం ఎప్పుడు ఇలాగ సంతోషంగా ఉండాలి. ఎప్పుడు ఇలాగే ఉంటది, అర్థమైందా? ప్రేమ ఒక కాపీ తీసుకురాపో. బాబాయ్ ఎక్కడికి వెళ్ళావు? బ్యాంక్ వెళ్ళి వస్తున్నాను. నా ఇంట్లో ఒక ముద్ద అన్నం తినేసి వెళ్ళి బాబాయ్. నేను హోటల్లో ఫుల్గా భోంచేసి వచ్చాను, ఇంకా చెయ్యి తడి కూడా ఆరలేదు. బాబాయ్ ఒక టీ అయినా తాగు బాబాయ్. నాకు అలవాట్లేదు, నీ మర్యాదకి నీ భక్తికి ఒక దండం రా బాబు. బాబాయ్ బాబాయ్ ఏమండి ఎందుకండి మీకు బంధువులు అంటే అంత మర్యాద? వసే పిచ్చిదానా, బంధువు లేని నివాసం రా బంధువు లేని శ్మశానం రెండు ఒకటేనే. కోటి రూపాయలు ఇస్తే ఎవరు గుర్తు పెట్టుకోరే, ఇంటికి పిలిచి ఒక ముద్ద అన్నం పెడితే 10 మందికి చెప్తారే. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అర్థమైందా? వెళ్ళి మర్యాద ఒక కాఫీ తీసుకురాపో. హలో ఏరా నారాయణ, నేను రాంబాబుని. రాంబాబు చెప్పరా. రే నాగరాజు నేను హైదరాబాద్ వచ్చారా. నాగరాజు హైదరాబాద్ వచ్చారా? అవునరా. బుద్ధుణ్ణి చూసారా? చూసావురా. ఈ మీరు నారాయణని చూడరా. ఎప్పుడు వచ్చారు మీరు హైదరాబాద్ కి? పొద్దున్నే వచ్చారా. పొద్దున ఇప్పుడారా ఫోన్ చేయడం మీరు? అరే నా మీద మీకు ఏ మాత్రం అభిమానం ఉన్నా వెంటనే నా ఇంటికి రావాలి. మీరు హోటల్లో ఉన్నారా, తినేసి వస్తాం. హైదరాబాద్ కి వచ్చి నా ఇంట్లో తినకుండా హోటల్లో తింటారా మీరు? అరే మీరు హోటల్లో తింటున్న విషయం మా ఆవిడకి తెలిసిందనుకో ఇంట్లో నుంచి బయటకు ఎంటేస్తుంది తెలుసా? అరే నేను చూడడానికి కలర్ తక్కువ ఉండొచ్చు కానీ మర్యాదలో ఏ లోటు ఉండదు, అర్థమైందారా? ఇమీడియట్ గా ఇంటికి రండి. వస్తున్నారు. హోటల్లో తింటారంట. హోటల్లో ఏమే ఊరు నుంచి మామూలు వస్తున్నారు, కిలో చికెన్ కిలో మటన్ ఫ్రెష్ గా వండి పెట్టాయి. అలాగే అండి. అరే నారాయణ. అరే రాంబాబు. అరే నాగరాజ్. మన నాగరాజ్ సర్పంచ్ అయ్యారా. ఓరే సర్పంచ్ అయ్యావా? నువ్వు పెద్ద ఎదవాళ్తా అనుకునే సర్పంచ్ అయ్యావరా నువ్వు? నమస్కారం అండి. నమస్కారం. ఎంత సంస్కారం. భోంచేసి వచ్చారా అన్నయ్య? ఫోన్ చేయడానికి మన ఇంటికి వచ్చారే. ఓహో చికెన్ మటన్ వీళ్ళ కోసమే. వాళ్ళ కోసమేనా? వండుతానులే. ఏరా నాగరాజు ఫోటో వచ్చింది. అదేట్రా ఆడు సర్పంచ్ కాకముందు పిలిచిన ఫంక్షన్ కి వెళ్ళివాడ్రా. సర్పంచ్ అయిన తర్వాత పిల్లల ఫంక్షన్ కూడా వెళ్ళిపోతున్నాడు. తినడానికి సర్పంచ్ అయినట్టున్నాడు కదా. బ్యాగ్ పక్కన పెట్టి భోజనం పెడతాను. హైదరాబాద్ కి వచ్చి నా ఇంటికి తినకుండా హోటల్ ఎలా తింటారా మీరు? ఏమే కర్రీ ఎంత వరకు వచ్చింది? ఇప్పుడే స్టార్ట్ అయిందని. పాల బిల్ అండి. ఎంత? 3000. ఏమే ఆ బీరువాల పాల బిల్ కోసం 3000 పెట్టాను, తీసుకురా. బీరువాలు 3000 ఎక్కడుంది? ఏమని? మన చుట్టాలు వచ్చారని చెప్పి 3000 మర్యాద కోసం ఖర్చు పెట్టావుగా. అవునా? ఏ డబ్బులు దేముంది, ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకో. చుట్టాలు ఎవరు సంపాదించుకుంటామే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అరే రాంబాబు, పట్టాలు లేని రైలు చుట్టాలు లేని ఇల్లు వేస్ట్ రా. నిజంరా. 3000 ఇవ్వరా. 3000 ఇవ్వరా. కొద్దిగా ఇంట్లో లేవంట, నేను మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇచ్చి పంపిస్తాను. సరేరా. పాలు బిల్లు కట్టాలి కొద్దిగా. థ్యాంక్స్ రా. ఇదిగో పాలలో నీళ్ళక్క కలుపుతున్నావు, కొద్దిగా మంచి పాలు పోయి. మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు పాల బిల్లుకు రావాలన్నమాట. ఏరా వాసన వస్తుందా? హోటల్లో తింటారంట గుద్దితే. కూర ఎంత వరకు వచ్చింది? ఇప్పుడే మసాలా వేసానండి. అది మా ఆవిడ చేతి వంట తిని మీకు పిచ్చి పిచ్చెక్కాలి, అర్థమైందా? ఊరు మొత్తం చెప్పాలి, అర్థమైందా? వస్తున్నాను, కూర్చొని ఇప్పుడే వస్తున్నాను. ఒరే వాసన వస్తుందా అంటాడు, భోజనం ఎప్పుడు వస్తుందిరా? అందుకే నేను అన్నా హోటల్లో తినొద్దాం రా అని. వద్దు ఓప పట్టాడు, వచ్చేస్తాడు. అరే ముక్క ఉందిరా. నా భూతో నా భవిష్యత్తేరా. అరేనా ఆడికి షుగర్ రా, ఆకలి తట్టుకోలేడురా, తొందరగా పెట్టరా బాబు. అరే అయిపోయిందిరా. ఏమే కూర ఎంత వరకు వచ్చింది? వాసన వస్తుందిరా. నారాయణ రెంట్ ఇస్తావా? ఇవ్వకుండా నువ్వు ఊరుకుంటావేంటి? ఏమే రెంట్ కోసం నీ పట్టు చీర కింద 5000 పెట్టాను, తీసుకురా. పట్టు చీర కింద 5000 ఎక్కడున్నాయి? ఏమయ్యా? మన దూరపు చుట్టాలు ఎవరో వచ్చారని చెప్పి మర్యాద కోసం 5000 ఖర్చు పెట్టావు, గుర్తులేదా? ఏ డబ్బులు దేముంది, రేపు కాకపోతే ఈ రోజు సంపాదించుకోవచ్చు కానీ చుట్టాలు సంపాదించుకుంటామా? అరే రాంబాబు, మేఘాలు లేని ఆకాశం చుట్టాలు లేని నివాసం వేస్ట్ రా రాంబాబు. అవునా నారాయణ, కరెక్ట్ చెప్పావు. 5000 ఇవ్వరా. రెంట్ ఇవ్వాలి అర్జెంటు. నేను ఇచ్చి పంపిస్తా, వెళ్ళేటప్పుడు ఇచ్చి పంపిస్తా. నేను ఇచ్చి పంపిస్తాను రా. 5000 రా. ఇదిగో నీ రెంట్. చుట్టాలు ఉన్నప్పుడే రెంట్కి రావాలా? వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నా మర్యాదను కాపాడారు, వేరే వాళ్ళైతే నా మర్యాద ఏమవుతుంది? అదేంటి నారాయణ, ఇంటికి చుట్టాలు వచ్చారు, వచ్చి రెంట్ పట్టుకెళ్ళాలి, నువ్వే కదా ఫోన్ చేసావు. ఏరా వాసన వస్తుందిరా. వస్తుంది. ఏమే కూర ఏమన్నా రెడీ అయితే తీసుకురా. అయిపోయిందండి. రే
ఈ రోజు మీకు భోజనం జీవితంలో ఎప్పుడు తినకూడదు అలాంటి భోజనం పెడతా నోటెళ్ళు వాళ్ళిద్దరికి నేను వడ్డిస్తా కూరలోను అనురాగం అన్నంలో నా ఆప్యాయత వాళ్ళిద్దరికి తెలియాలి ముందు వడ్డించరా. ఊరు కుక్కలన్నీ మా ఇంటికే వస్తాయి భోజనం చేయడానికి. ఊరు కుక్కలు అంటుందేంట్రా? ఊర కుక్కలు రా, ఊర కుక్కలు ఎక్కడో పక్కన ఇంటి పక్కన ఉన్నాయంట, వచ్చాయంటున్నాడు. అరే ప్లేట్ పెట్టండి, ఇదిగో. ఒక్క నిమిషం రా. ఇప్పుడే వచ్చావు నాన్న? ఆడుకున్నాను. అరే ఇదిగోరా అన్నం, ప్రశాంతంగా తినండి, కంగారేం లేదు, అర్థమైందా? ఇది కూరరా. ఇందులోంచి ఒక్క పీస్ మిగిలిన నన్ను అవమానించినట్టు. ముందు పెట్టరా. రా పెడతా, కంగారు ఎందుకు? నీకుందిరా? అరే ఈ చికెన్ ఈ ప్లేట్ లో పెట్టండి. ఏంట ఇది ఇంత టూ మచ్చారా? వాడికి షుగర్ రా. అరే షుగర్ అంటే నా ముక్క దొంగతనం చేస్తాడాడు. ముఖతే దరిద్రుడా. అరే చిన్న పిల్లోడు తిండొచ్చును. వాడు అల్లరి మామూలు అల్లరి కాదరా. అది అల్లరి దరిద్రుడా. అడవులతో మా కడుపు మార్చున్నట్రా. అరే నా కొడుకు రైమ్ చెప్తాడ్రా, మామూలుగా చెప్పాడ్రా, ఒకసారి వినడ్రా. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ ఏ చి 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 మరి టూ మచ్ లాభి వచ్చి తినండి. అరే నేను వండిందా మీకోసం, తినండి. అరే చిన్న నీకు ఉందిరా చికెన్ ఉందిరా? నా కొడుకుని చంపడానికి ఇంటికి వచ్చినట్లున్నారు ఇల్లు. వీళ్ళ ముగ్గురు ఒక్కో రకంగా ఉన్నారా. ఇవాళ ఆకలితో చచ్చిపోయేలాగా పర్లేదు. అరే తినండి, ఆ ముక్క తినండి, ఆ ముక్క తినండి రా. మీరు తినండి, ప్రశాంతంగా తినండి. కనీసం ఉత్తన్నమైనా తిందాన్రా మనం. అరే అరే నాగరాజా ప్లేట్ ఎందుకురా? ఆ నారాయణ ఇంట్లో ఉత్తి అన్నం తినేసి వచ్చాను ఊర్లో చెప్తే నా పరువు ఏమవుతుందిరా? వద్దులేరయ్యా. నాగరాజు, సర్పంచ్ నాగరాజు ఏమైందిరా? నా షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయాయిరా. నీ దండం పెడతానురా, నన్ను బయటకు తీసుకెళ్లి బతికించుకోరా. డబ్బులు ఎక్కడ ఉన్నారా? మొత్తం డబ్బులు ఆడేలా వేసుకున్నాడు. నారాయణ ఒక 100 ఉంటేవరా? 100 ఆయన బతికించుకుంటాను. ఒక ముద్ద అన్నం పెట్టి, లేకపోతే బై ఎలక్షన్ పెట్టాల్సి వస్తుందిరా. ఏమే ఆ షర్ట్ జేబులో 100 రూపాయలు పెట్టాను చూడు. ఇక్కడ షర్ట్ ఎక్కడుంది? అక్కడ షర్టే లేదంటే 100 కూడా లేనట్టేరా. అరే రాంబాబు ఊరికెళ్ళి హైదరాబాద్ లో నారాయణ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చానని చెప్పండి రా. దరిద్రుడా. బాగా హట్ అయినట్టు. హలో ఎవరు? రోజా గారు మేడం నమస్తే. హైదరాబాద్కి వచ్చారా? బుద్ధుణ్ణి చూసారా? చూడలేదు. మరి నారాయణ చూడరా? చూడను. నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా అభిమానం ఉన్నా నా ఇంటికి భోజనానికి రావాలి. గౌరవం లేదు, మీరు ఇంకా మాట్లాడే ప్రసక్తే లేదు. మీరు హైదరాబాద్ కి నా భోజనానికి రావాలి. నాకేం వినిపించట్లేదు. ఎందుకు వెళ్తావు? రోజు గారు భోజనానికి వస్తున్నారు. ఉండు, లోపలికి వెళ్ళి పాయసం రెడీ చేయి. సరేనండి. హలో నానా, ఎక్కడ దాకా వచ్చావు? బస్ స్టాండ్ దాకా వచ్చావా? అయితే డైరెక్ట్ గా ఆటోలో ఇంటికి వచ్చినా? జాగ్రత్త నానా. ఓకే శివకుమార్ గారు. ఏంటి కృష్ణారావు గారు? ఏమేవ్ పాయసం పట్రా. ఇదిగోండి పాయసం. పాయసం తీసుకోండి. ఏమిటి విశేషం? ఇవాళ మా పెళ్లి రోజు అండి. ఓ విష్ హ్యాపీ మ్యారేజ్. థ్యాంక్ యూ. మీ పెళ్లి రోజు ఎప్పుడండి? ఆగస్టు 15. స్వాతంత్రం వచ్చిన రోజు. నాకు స్వతంత్రం పోయిన రోజు, దీనికి అధికారం వచ్చిన రోజు. పద. ఒరే కుమార్, అమ్మా చెప్ప పెట్టకుండా వచ్చేసేవేంటే? చెప్పి రావడానికి నేనేమన్నా చుట్టానారా? అమ్మండ్రా, చూడాలనిపించింది వచ్చేసాను. ఏమో కోడలి పిల్ల, బాగున్నావా? బాగున్నాను అత్తయ్య. నేను లేనుగా, బానే ఉంటావులే. బాగా చెప్పారు. రండి కాలు కడుకుందాం. అమ్మా
అరే కృష్ణ నానా వచ్చేసారా? వచ్చాన్రా. నానా ఇవాళ మాది పెళ్లి రోజు, మమ్మల్ని ఆశీర్వదించండి నాన్న. పిల్ల పాపాలతో చల్లగా ఉండండిరా. థ్యాంక్ యూ నాన్న. మీ అమ్మే బతికుంటే 10 కూరలు 10 స్వీట్లని ఇల్లంతా హడావిడి చేసేది. మామయ్య ఆ. ఇంట్లోకి రండి మామయ్య. పదమ్మా పద. కృష్ణ దిండే దుప్పటి ఆ చాప తీసుకురా, బయట హాల్లో పడుకుంటా. బయట చలి పడుతుంది నాన్న. మీ నాన్న పులికే భయపడు, చలికేం భయపడతారా? ఒకవేళ చలి పుడితే లోపలికి వచ్చి నాన్న. చేస్తానులేరా. ఓకే నాన్న. పడుకోపోను. నేను బయటే పడుకుంటా లేరా చిన్నోడా. అమ్మా బయట చలి పడుతుందమ్మా, లోపల పడుకో. హాయిగా బయట పడుకుంటాలే, చల్లగాలిస్తుంది పద. కొడుకు దగ్గర వచ్చినట్టున్నారు. అవునండి, ఈ ఎదవంటే నాకు ఏమో ప్రేమ అనుకోండి. ఈ వయసులో పిల్లల్ని ఇష్టపడకపోతే ఎవరిని ఇష్టపడతాంలేండి. మీ పేరేంటో? కాంచన. నా పేరు నందగోపాల్ అండి. ఆయన మీ కొడుకులా లేడండి, మీకు తమ్ముళ్ళ ఉన్నాడు. నాకు చిన్నప్పుడే పెళ్లి చేశారు. పెళ్లి చేసిన సంవత్సరానికి వాడు పుట్టాడు. వాడు పుట్టిన సంవత్సరానికి ఆయన దుకాణం కట్టేశాడు. ఏమన్నారు? వాడు పుట్టిన సంవత్సరానికి ఆయన దుకాణం కట్టేశాడు అన్న. గంట కొట్టింది ఇక్కడ. అయ్యో ఎలా దగ్గరికి రావాలా అడగటానికి? బావిలో బకెట్ పడింది, తీస్తానే అని బావిలోకి దిగాడు. బకెట్ రాలేదు, ఆయన రాలేదు. నా ఐదతనం పోయింది, ఒంటరితనం మిగిలింది. ఒంటరితనం ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసులేండి. అంటే మీ ఆవిడ కూడా? మీ ఆయన బకెట్ తన్నేసినట్టు మా ఆవిడ బిందె తన్నేసింది. ఒంటరితనం అంటే ఎంత నరకమో కదండి. మామూలు నరకం కాదు కాంచన గారు. నా జీవితం పాడగాను, జీవితంలో రుచి లేదు, పసి లేదు. నానా ఏమైనా చలి పడుతుందా? లేదురా, పుడితే చెప్తాను, లోపల వెళ్ళి పడుకోపో. అలాగే నాన్న. వీడికి 25 సంవత్సరాలు వచ్చిందో లేదో నాన్న పెళ్లి చేయన్నాడు. నా 25 సంవత్సరాలు నా పెళ్ళం పోతే మా నాన్న పెళ్లి చేసుకొని ఒక మాట అడగలేదు దరిద్రుడు. అప్పటికి అర్థం చేసుకుంటాడని మా నాన్న కానీ పెళ్లి సినిమా వాడికి 4 సార్లు చూపించా. నందగోపాల్ గారు, మా అమ్మకు పెళ్లి అనే టైటిల్ తో సినిమా ఏమన్నా వచ్చిందంటారా? లేదా ఈ నా కొడుకు చూపిద్దామని. ఆయన వీళ్ళకి చూపించి ఏం లాభం లేండి. పెద్ద పెద్ద చదువులు చదువుతారు కానీ పెద్దవాళ్ళ మనసులో ఏముందో అర్థం చేసుకోరు దరిద్రులు. బయట చలిగా ఉందా? అబ్బా లేదురా, చలి పెడితే లోపలికి వస్తానని చెప్పాను కదా, నువ్వు పోయి పడుకోపో. సరే అమ్మా. కాంచన గారు, మీ కొడుకు వచ్చి అమ్మా నీకు చలిగా ఉందని అడుగుతున్నాడు. నా కొడుకు వచ్చి నాన్న నీకు చలిగా ఉందని అడుగుతున్నాడు. కానీ మన ఇద్దరం చలిలో ఎందుకు పడుకుంటున్నా దరిద్రులు తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళిద్దరు. నానా చలి ఏమైనా పడుతుందా? పుట్టట్లేదురా, పడుకోపో. నేను పుట్టానే చెప్తానంటున్నాను కదా. సరే నాన్న. దరిద్రుడా. కాంచన గారు చెప్పండి నందగోపాల్ గారు. మీ ఆయన పోయిన తర్వాత మీకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఏం రాలేదా? ఎందుకు కాలేదు? కొన్ని 100 సార్లు వచ్చింది. కానీ ఈ పాడు సమాజం సూటిపోటి మాటలతో గుండెల్లో గుండు సూదిలా గుచ్చుతుందని గుండెను గుండ్రాయి చేసుకొని బండ్రాయి మీద నీళ్లు చల్లుకుంటూ బతుకుతున్నా. అవునా? ఈ సమాజం గురించి ఆలోచించి ఇద్దరు జీవితాలు సంకనాకించుకున్నా. కాంచన గారు పడుకుంటున్నారా? ఏం చేస్తామండి, కాటికెళ్లే వయసులో దేవునికి మా పెళ్లి జరిగేలా చూడు అని కోరుకోవాల్సి వస్తుంది. మీది కాటికెళ్లే వయసు కాదండి, మరి కాటిక పెట్టుకునే వయసు అండి. అంత మాట్లాడిన మాటలు చాలు గాని నిద్ర వస్తుంది, పడుకోండి నందగోపాల్ గారు. కాంచన గారు కాసేపు మాట్లాడొచ్చుగా. మీతో మాట్లాడాలని నాకు ఉంది నందగోపాల్ గారు. ఆ. మన ఇద్దరం ఇలా మాట్లాడుకోవడం చూస్తే ఆ సమాజం వేరే ఏం నిందలేస్తుందో అని భయం అండి. జీవితం పాడగానే సమాజాన్ని భయపడి బతకాల్సి వస్తుంది. కాంచన కళ. కోటలోని మొనగాడా వేటకు వచ్చావా, వేటకు వచ్చావా, జింక పిల్ల కోసమో ఇంక దేని కోసమో, జింక పిల్ల కోసమో ఇంక దేని కోసమో. కోటలోని చిన్నదానా వేటకు వచ్చానే, వేటకు వచ్చానే, జింక పిల్ల కన్నులున్నా చిన్నదాని కోసమే. వదండి వదండి నందగోపాల్ గారు, వదండి వదండి నందగోపాల్ గారు, వద్దు. ఇదంతా కళ, నిజం అనుకున్నా. జీవితం అంతా నాకు కణమే సరిపోయింది.
దడుచుకుందా అంటే దానికల్లా నేను వెళ్ళట్టున్నా కల్లా ఎలాగ వెళ్ళానుగా ఏమో చలి పుడుతుంది కొద్ది పక్కకి వెళ్దాం. మా మామయ్య ఏంటి దీని పక్కన పడుకు ఏమైంది? మీ నాన్న పక్కింటి ఆవిడ పక్కన పడుకున్నాడండి. ఏంటో నువ్వు మాట్లాడేది? కావాలంటే నేను చూపిస్తారండి. చూడు ఎలా పడుకున్నాడు. ఏమండి ఇందాక అక్కడే పడుకున్నాడండి మీ నాన్న. పద లోపల పద. ఈ అమ్మ మా కోడలు ఒకటి నీ ఈ పక్క నుంచి చలి పెడితే ఆ పక్కకి వెళ్తే పక్క దేశానికి వెళ్ళినట్టు అరుస్తుంది. కొన్ని చూసినట్టు వదిలేయాలమ్మా. వాళ్ళెందుకు వదులుతారులేండి నందగోపాల్ గారు. కాంచన గారు మీకు నిద్రపోలేదా? నిద్ర పాడు నిద్ర అటు ఇటు పొర్లేసరికే నా నిద్ర మొత్తం పోయింది. అప్పుడే తెల్లారిపోయింది. అయినా మన జీవితం కూడా ఈ దుప్పటిలాగా ఎప్పుడో మరతడిపోయింది లేండి నందగోపాల్ గారు. అంతలే కాంచన గారు, మళ్ళీ రాత్రి ఎప్పుడు అవుద్దు ఏమో. ఏంటమ్మా నన్ను అదోలా చూస్తున్నావు? నాకేదో కన్ఫ్యూజన్ గా ఉంది మామయ్య. చాలా రోజుల తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు, మీకు దండం పెడతా. అర్థమైందా? ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? కూరగాయలకు మామయ్య. కూరగాయలను తీసుకొస్తానులే గాని ఈ దుప్పటి లోపలి తీసుకెళ్ళు. సరే మామయ్య. కాంచన గారు, నన్ను చూడక లోపల పాలు పొంగింది, లోపల చూసుకోమప్పు. కాంచన గారు, ఏంటండి నందగోపాల్ గారు? కూరగాయలకు వెళ్తున్నాను, వస్తారా? ఒక్క నిమిషం అండి. ఒరే కుమారు, ఆ కూరగాయలకి వెళ్ళేసి వస్తారా? బుట్ట కాస్త అందుకో. నిన్నే కూరగాయలు వారానికి సరిపడా తెచ్చానమ్మా, ఇంకెందుకు? అబ్బా ఇంకొన్ని తెస్తాలేరా, ఇంకో వారం ఉంటాయి. ఏం చెడిపోతాయా పుచ్చిపోతాయా? కాంచన గారు, ఇట్రండి. పదండి నందగోపాల్ గారు. 4 గంటల తరువాత 4 గంటలు అయిపోయింది, కూరగాయలకి వెళ్ళిన అమ్మ ఇంకా రాలేదేంటి? కృష్ణారావు గారు, కృష్ణారావు గారు. ఏంటి శివకుమార్ గారు? కూరగాయలకి వెళ్ళిన మా అమ్మ ఇంకొంతవరకు రాలా. మీ అమ్మ రాకపోతే నన్ను అడుగుతారేంటండి? మా అమ్మని తీసుకెళ్ళింది మీ నాన్న కాబట్టి నేను అడుగుతున్నా. తీసుకెళ్ళింది మార్కెట్కే కదా, హనీమూన్ కాదు కదా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వస్తే చెప్పండి. చెప్తానండి. ఇదే కృష్ణారావు హనీమూన్ గిన్నీమూన్ అని. 8 గంటల తరువాత 8 గంటలు అయిపోయింది, మా అమ్మ ఇంకా రాలేదు. ఏమైందండి? 8 గంటలు అయిపోయింది, మా అమ్మ రాలే ఇంకా. అబ్బా వస్తుందిలేండి, ఎందుకంత కంగారు? నోర్వై పోయింది మీ అమ్మ కాదు, మా అమ్మ. ఇగో కృష్ణారావు, కృష్ణారావు తలుపుది. ఏంటి శివకుమార్? మీ నాన్న మా అమ్మని తీసుకెళ్ళి 8 గంటలు అయింది, ఇంతవరకు రాలా. మా నాన్న కూడా వెళ్ళాడు, నేను టెన్షన్ పడ్డానా? ఎందుకయ్యా టెన్షన్ పడతావు? మీ నాన్న వెళ్తే నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఇక్కడ మా అమ్మ వెళ్ళింది కాబట్టి నాకు టెన్షన్. మధ్యలో నీగోలంటే ఏం లేదండి, మొన్న మీ నాన్న ఆవిడ పక్కన పడుకొని బాగా మాట్లాడడం కల్లారా చూసా. ఏంటి మీ మామయ్య మా అత్తయ్య ఇద్దరు కలిసి రాత్రంతా మాట్లాడుతూ కూర్చున్నారా? అంటే నాకు అర్థమైపోయింది, మీ మామయ్య మా అత్తయ్యని ఎప్పిపోయాడు. మా అత్త లేచిపోయింది, మా అత్త లేచిపోయింది, మా అత్త లేచిపోయింది. సింగర్దాన ఏం మాట్లాడు నువ్వు? నలుగురు ఉన్నారంటే మొత్తం మరి పరువు పొద్దే. ఇగో కృష్ణారావు, కృష్ణారావు, మా అమ్మ కనుక రాలేదనుకో నీ మీద మీ నాన్న మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి బొక్కలు వేసి మక్కిని కొట్టిస్తా. ఇక్కడ అమ్మా, అమ్మా నువ్వు లేచిపోలేదమ్మా. నువ్వు లేచిపోలేదా? మీ ఇద్దరు కలిసి లేచిపోయారేమో అనుకున్నాలే. అమ్మ కోడలి పిల్ల. నువ్వేమనుకున్నావురా? అందరూ క్లారిఫై చేసిన తర్వాత నేను క్లారిఫై అయ్యాను డాడీ. ఓహో చూసావా కాజన్ గారు, మనం 4 గంటలు కనబడకపోతే వీళ్ళందరూ కలిసి మన మీద ఎంత పెద్ద నిందలు మోపారో. వీలే కాదు, నాగబాబు గారు, రోజా గారు కూడా మనం పోయారనుకున్నారు. సరే అందరు క్లారిటీ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఉండి వెళ్ళాము. కాంచన గారు ఇంక వెళ్ళిపోదాం, పదండి. రండి కాంచన గారు. ఏంటయ్యా ఎట్ట వచ్చి అటు వెళ్ళిపోతున్నా? నాకేం అర్థం కావట్లా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందయ్యా? రాత్రి వాళ్ళిద్దరూ చల్లో డిసైడ్ అయ్యారు, క్లారిటీ కోసం మన దగ్గరికి వచ్చారు. ఎందుకని నీ వయసు ఎంత? 26. నాది 29. నువ్వు తమ్ముడు, నేను అన్న, ఇది ఫిక్స్. నేను ఫిక్స్ అవును. వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత నువ్వు నేను ఫిక్స్ అవ్వడం, మన ఇద్దరు బ్రదర్స్. అక్క వీళ్ళు ఫిక్స్ అయ్యా. పద.